హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఆంటర్ప్రినర్స్ ఛానల్ వ్యూయర్స్కి వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ టాటా నానో గురించి ఫ్రెండ్స్. టాటా నానో సక్సెస్ అయిందా లేదా అని వన్ వర్డ్లో చెప్పాలంటే టాటా గారు సక్సెస్ అయ్యారు ఫ్రెండ్స్, కానీ బిజినెస్ ఫెయిల్ అయింది. రతన్ టాటా గారు ఆ, ఎప్పుడైతే టాటా నానో అనౌన్స్ చేశారో వరల్డ్ మొత్తం ఎదురు చూశారు ఫ్రెండ్స్. ఒక రోల్స్ రాయ్స్ కార్కి ఎంత పాపులారిటీ వచ్చిందో అంత పాపులారిటీ వచ్చింది ఆయన అనౌన్స్మెంట్ తర్వాత. ఒక వర్షం కురుస్తున్నప్పుడు రతన్ టాటా గారు కారులో వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 4 మెంబర్స్ ఒకే స్కూటర్లో వెళ్తూ వర్షంలో తడిచి ముద్దయిపోయారు ఫ్రెండ్స్. అది చూసి రతన్ టాటా గారికి గుండె కరిగిపోయింది. ఏదో ఒకటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చెయ్యాలని ఆయన అనుకున్నారు ఫ్రెండ్స్. మోర్ ఓవర్ తన డ్రైవర్తో కూడా మాట్లాడుతున్నప్పుడు డ్రైవర్ గారు కూడా ఇండియాలో ఎక్కువ మిడిల్ క్లాస్ గారే ఉంటారు కాబట్టి మీరు ఏదైనా చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ అని కూడా ఆయన ఆయన చెప్పడం జరిగింది. దాంతో పక్క రోజే రతన్ టాటా గారు తను ఒక 1,00,000 రూపీస్కి కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తానని అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఒక 5 ఇయర్స్ డౌన్ ద లైన్లో కార్ రెడీ అయిపోయింది. కారు ఫస్ట్ 2 ఇయర్స్ సూపర్గా అమ్ముడిపోయింది ఫ్రెండ్స్. కానీ కొన్ని రోజుల తర్వాత జరగాల్సిన అవరోధం అన్నీ జరిగింది. అదేంటంటే ఈ కారు బ్యాక్ ఇంజన్లో ఫైర్ అంటుకొని అది కొద్దిగా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. డ్రైవర్కి వెనక్కి తిరిగి చూడలేరు కనుక అది ఒక పెద్ద డ్రాబ్యాక్గా నిలిచిపోయింది టాటా నానోకి. మోర్ ఓవర్ కొంతమంది అయితే ఇది ఒక ఆటో లాగా ఉందని, మామూలు కారు నడుపుతున్నప్పుడు ఆటోకి వచ్చే శబ్దం వస్తుందని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరో ఫ్యూచర్ ఏంటంటే ఏసీ అలాంటి ఫీచర్స్ కొన్ని లేకపోవడంతో అది కూడా ఒక ఇబ్బంది జరిగింది. ఏంటంటే మన ఇండియాలో ఏదో కారు కొన్నామంటే అది పెద్ద స్టేటస్గా చూపించుకుంటారే తప్ప అది నిజంగా మనకి బిజినెస్ పర్పస్గా కానీ మనకు అవసరానికి యూస్ చేస్తామని ఎవ్వరూ అనుకోరు. సో ఇలాంటి ఏసీ ఇలాంటి ఫీచర్స్ లేకపోయేసరికి కూడా టాటా నానోకి ఒక పెద్ద ఇబ్బంది జరిగింది. అది బిజినెస్ జరగకపోవడానికి కూడా అదొక రీజన్ ఫ్రెండ్స్. అదే కాకుండా వరల్డ్ బెస్ట్ కార్ అని చెప్పుంటే ఓల్డ్ బెస్ట్ కారును, ఓల్డ్ మోస్ట్ మిడిల్ క్లాస్ కారును అట్లా చెప్పకుండా వరల్డ్ చీపెస్ట్ కార్ అని పెట్టడం కూడా అది కూడా టాటా నానో బిజినెస్కి పెద్ద దెబ్బ పడింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇండియాలో చీప్ అంటేనే చీప్, అది ఎవరూ కూడా దాని మీద అంత దృష్టి పెట్టకపోవడం, ఏదైనా మనకు చీప్గా ఏదైనా వస్తువు దొరుకుతుంది అంటే దాన్ని అంత పట్టించుకోకపోవడం, అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోటేందంటే ఒక కొన్ని రోజులకే ఆయన ఏమన్నారంటే నేను టాటా నానోలో ఈవీ కార్ కూడా రిలీజ్ చేస్తాను అని చెప్పారు ఫ్రెండ్స్. అది ఎప్పుడు రిలీజు, ఏ డేటు అని ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత నేను మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. కొన్ని ఆర్టికల్స్ చదివినప్పుడు 2024 ఎండ్ ఆఫ్ ద ఇయర్ లైక్ మేబీ ఆన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. సో అది అనౌన్స్ చేసిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. మోరోవర్ దాని కాస్ట్ కూడా 8 to 10 lakhs ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అండ్ టేక్ కేర్ ఆఫ్ వెల్త్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.